పాకిస్తాన్ రాజకీయాల్లో ఒక్కసారిగా పొలిటికల్ స్టార్మ్ మొదలైంది. ప్రధాని షహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పిఎంఎల్ఎన్ ప్రభుత్వం తన కీలక మిత్రపక్షమైన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీతో విభేదాల్లో చిక్కుకుంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వంపై ఉమ్మడి వ్యూహంతో ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాయి. దీంతో ఇస్లామాబాద్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతూ ఉన్నాయి. ఇందులో మొదటి పెద్ద సమస్య పీపీపీ. ప్రస్తుతం షహబాజ్ ప్రభుత్వం తీసుకునే అనేక కీలక నిర్ణయాలకు పార్లమెంటులో పీపీపీ మద్దతు అవసరం. కానీ పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ ప్రభుత్వం తమ అభ్యంతరాలను పరిష్కరించే వరకు ప్రభుత్వ బిల్లులకు మద్దతు ఇవ్వబోము అంటూ స్పష్టం చేశారు. అంటే ఇది సాధారణ కోయిలిషన్ డిస్ప్యూట్ కాదు. పార్లమెంటరీ బలం విషయంలో ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టగల రాజకీయ ఒత్తిడి అని చెప్పొచ్చు. పీపీపీ ఇలా కఠినంగా వ్యవహరించడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఆజాద్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలక్షన్స్. అక్కడ ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని పీపీపీ ఆరోపిస్తూ ఉంది. తమ అభ్యంతరాలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని బిలావల్ భుట్టో అంటూ ఉన్నాడు. ఎన్నికలకు ముందు పిఎంఎల్ఎన్తో కుదిరిన రాజకీయ అవగాహనలో కొన్ని కూడా అమలు కావటం లేదు అని చెప్పి పీపీపీ ఆరోపిస్తూ ఉంది. అందుకే ఇప్పుడు పిఎంఎల్ఎన్తో తమ సంబంధాలను మళ్ళీ సమీక్షించే పరిస్థితి వచ్చిందని బిలావల్ భుట్టో సంకేతాలు ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ అండ్ కీలకమైన అంశం న్యూ ప్రొవిన్సెస్. పాకిస్తాన్లో కొత్త ప్రావిన్స్లు ఏర్పాటు చేయాలి అన్న చర్చ చాలా కాలంగా ఉంది. కానీ ఈ విషయంలో కూడా బిలావల్ భుట్టో స్పష్టమైన షరతు పెట్టాడు. కానీ ప్రజల అభిప్రాయం లేకుండా కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయకూడదని ఆయన అంటూ ఉన్నాడు. అంటే ఈ విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే పీపీపీ మద్దతు ఇవ్వదు అని సంకేతం ఇచ్చాడు. ఇదే టైంలో పార్లమెంటులో కూడా పరిస్థితి ఆసక్తికరంగా మారింది.